ఫ్రెండ్స్, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి పూజ అయితే మా ఇంట్లో ఇలా జరిగిందండి. అమ్మవారిని 5 నిమిషాల్లో ఎలా రెడీ చేయాలో కూడా ఉందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసేసి అమ్మవారికి చీర జాకెట్ అలాగే పసుపు కుంకుమ బొందారం గాజులు ఇవన్నీ పెట్టేసి పండ్లు అన్నీ పెట్టి పూజ అయితే స్టార్ట్ చేసామండి. మామూలుగా అయితే ఆ రోజు నేను మ్యారేజ్కి వెళ్ళేసి వచ్చాను. వరలక్ష్మి వ్రతం రోజు మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళేసి వచ్చి ఇంకా అమ్మవారికి పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడే అన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే పూజ చేసామండి. అమ్మవారి మీద భక్తి ఉంటే ఏదైనా సాధ్యపడుతుందండి. ఇంకా మేమైతే అమ్మవారికి పూజ అయితే ఇలా చేసుకున్నాము వరలక్ష్మి వ్రతం రోజు. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారికి ప్రసాదాలు తక్కువ టైంలో ఎక్కువ చేసేటట్టుగా అయితే ఇవన్నీ ప్రిపేర్ చేశాను. పులుసన్నం, దద్దోజనం, గుగ్గుళ్ళు, వడలు, సేమియా కేసరి అలాగే పొంగల్ చేశానండి. ఈ అమ్మవారికి అయితే ఈ ప్రసాదాలు చేశాను. మనకు తక్కువ టైంలోనే అయిపోతుంది. టైం లేనప్పుడు ప్రసాదాలు చేసుకోవాలన్నప్పుడు ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి అయితే అన్ని ప్రసాదాలు అయితే వడ్డీ చేసి ఇంకా పిల్లలు మేము అందరం కలిసి అయితే కూర్చొని పూజ చేసామండి. ఇదిగోండి మా వరలక్ష్మి వ్రతం రోజు మా పూజ అయితే అమ్మవారి పూజ అయితే ఇలా జరిగింది. అమ్మవారికి అయితే టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసి పూజ కంప్లీట్ అయిన తర్వాత మా ఆయనకాడ అయితే ఆశీర్వాదం తీసుకున్నాను అండి. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా వరలక్ష్మీదేవి ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి ప్రసాదాలు అయితే కళ్ళకద్దుకొని తినేసిన తర్వాత పిల్లలందరం కూర్చొని అయితే తిన్నాము. ఇంక ఈవినింగ్ అయితే ఆంటీ అయితే ఇన్వైట్ చేసింది. మా ఇంట్లో వరలక్ష్మి పూజ ఉందమ్మా, వ్రతం చేసుకుంటున్నాము, వచ్చి తాంబూలం తీసుకోండి అని చెప్పింది. పాపను కూడా తీసుకురానింది. అందుకని చెప్పేసి నేను నిత్య అయితే వచ్చాము. ఇంకా ఆంటీ అయితే మాకు బొట్టు పెట్టి గంధం రాసి పసుపు అవి పూసి తాంబూలం అయితే ఇచ్చింది. ఆంటీ అయితే అమ్మవారిని అయితే రెడీ చేసింది, చాలా బాగుంది. ఇంకా ఆంటీ తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఆంటీకి అయితే దండం పెట్టేసుకున్నాము. ఇంకా ఆంటీ కొన్ని ప్రసాదాలన్నీ పెట్టింది. తినిన తర్వాత ఇంటికైతే బయలుదేరేసాము. వరలక్ష్మి వ్రతం రోజు ఇలా అయితే మాకు కంప్లీట్ అయిందండి. అమ్మవారిని ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. అమ్మవారిని అయితే నేను చాలా ఈజీగా 5 నిమిషాల్లో రెడీ చేసేస్తాను అండి. అమ్మవారిని నేను ఎలా రెడీ చేశాను అనేది వీడియో అండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు అమ్మవారిని ఎలా రెడీ చేసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా 2 క్లాత్లు తీసుకున్నాను అండి నేను. చూడండి, ఈ క్లాత్ వచ్చేసి పెద్ద క్లాత్ వచ్చేసి ముందు వేసుకుంటున్నాను, రెండు మడత వేసుకున్నాను. అలాగే చిన్న క్లాత్ వచ్చేసి వేసుకున్నాను. మనకు బార్డర్ ఎంత పెద్దది కావాలనుకుని చూసుకొని మధ్యలో మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మనకి ఎంత బార్డర్ అయితే కావాలో అంత ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ అటు సైడ్ బార్డర్కి సరిపడా వదులుకొని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి లోపల ఉన్న క్లాత్ని. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని అంతా సమానంగా సర్దుకోవాలి. ఇలా బాగా సర్దుకున్న తర్వాత నీట్గా ఇలా మడతేసుకోవాలి. ముందు పైకి, అలాగే చూడండి ఇలా కిందకి పైకి అలా మడతేసుకోవాలి. ఒకే సైజులో వచ్చేటట్టు మడతేసుకోవాలి. ఈ స్టెప్పులు మొత్తం ఇలా లాస్ట్లో ఇలా మడతేసుకున్న తర్వాత చూడండి మొత్తం ఇలాగా నీట్గా నిదానంగా మడతేసుకోవాలి. మనకు 5 నిమిషాల్లో మనం అమ్మవారికి శారీ అనేది చాలా ఈజీగా కట్టేసుకోవచ్చండి. చూడండి, ఇలా మిడిల్లో పిన్ వేసుకోవాలి. అంటే మనకు ఈ కుచ్చులు అనేది ఊడకుండా ఉంటుంది. మనకు అప్పుడు కరెక్ట్గా నిలబడతాయి కుచ్చులు అనేటివి. చూడండి ఇలాగా. ఇప్పుడు మనం అమ్మవారికి శారీ అయితే రెడీ చేసేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను కలసం పెట్టేస్తున్నాను అండి. కింద బియ్యం పోసి చెంబు పెట్టి మామిడాకులు అలాగే దానిపైన టెంకాయ పెట్టానండి. ఇప్పుడు ఈ శారీ మనం తీసుకొని మిడిల్లో పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా మనం టెంకాయకి ఇలా పెట్టుకొని ఈ పిన్ పెట్టుకోవాలండి. అక్కడ పిన్ పెట్టేసుకోవాలి మధ్య కరెక్ట్గా నిలబడడానికి. అలాగే వెనకాల ఈ కుచ్చుని మొత్తం వెనకాల తీసి వెనకాల ఒక పిన్ పెట్టేసుకోవాలి. మనకి ఈ కుచ్చులు అనేది ఇలా స్టిఫ్గా నిలబడతాయి. ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టుకోవాలి కుచ్చులు సదరంగా తీసుకొని. చూడండి, మనకు అమ్మవారికి శారీ అనేది కట్టేసాము. నేను బొమ్మ తెచ్చానండి, అమ్మవారి బొమ్మ వచ్చేసి బజార్లో కొన్నానండి 250. ఈ అమ్మవారి బొమ్మకు వచ్చేసి నేను స్టోన్స్ అవన్నీ అంటించాను. చూడండి, ఇక్కడ మనం ఇలా మనకి ఇచ్చాడు కదా, అక్కడ నుంచి థ్రెడ్ పెట్టేసుకొని టెంకాయకి ఒక 2 చుట్లు తిప్పేసుకొని వెనకాల గట్టిగా ముడేసేసుకోవాలి. అంటే మనకు కరెక్ట్గా నిలబడుతుంది. చూడండి, ఇలా ముడేసేసాను. మనకి ఇక్కడ కట్టుకోవడానికి వీలుగా ఉంది కాబట్టి అక్కడి నుంచి పెట్టేసి మనం కట్టేసుకున్నాను. అలాగే ఇంకా అమ్మవారికి రెడీ అయితే అయిపోయిందండి. ఇంకా నగలు పెడుతున్నాను అమ్మవారికి. చూడండి, గొంతుకు ఒక లాకెట్ వేసాను సన్న స్టోన్స్ది. మనం అమ్మవారికి మనం పెట్టుకునే నగలు పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఎవరైనా పెట్టేటప్పుడు మనం కొద్దిగా పసుపు నీళ్ళల్లో కడిగేసేసి అమ్మవారికి వేయాలి. అంటే మనం వేసుకుంటాం కాబట్టి పసుపు నీళ్ళల్లో అలా కడిగి అమ్మవారికి వేసుకుంటే చాలా మంచిదండి.
ఇంకా అయితే అమ్మవారు అయితే రెడీ అయిపోయారండి. ఇంకా పూలమాలలు తెచ్చాను. ఈ పూలమాల అనేది కూడా అమ్మవారికి చూడండి ఇలా కట్టేస్తున్నాను. స్టిఫ్గా అంటే కొంచెం పైకి ఉండడానికి వెనకాల ముడేసాను. చూడండి ఇది కూడా 2 మాలలు తెచ్చాను. ఇంకో మాల అయితే నాకు ఇలా ఉపయోగపడింది. చూడండి అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను ఈ మాలతో. చాలా బాగుంది కదా. చాలా ఈజీగా అమ్మవారిని మీరే రెడీ చేసేసుకోవచ్చండి 5 మినిట్స్లో. అమ్మవారిని అయితే రెడీ చేసేసాను. ఇంకా చుట్టూ అమ్మవారి దగ్గర పూలు పెడుతున్నాను అండి. ఇంకా కొంచెం బాగా కనిపిస్తుంది అమ్మవారు అని చెప్పేసి ఇంకా పూలు పెట్టాను. ఇంకా అన్ని ప్లాస్టిక్ పూలు పెట్టాను కాబట్టి ఇంకా పైన ఒక పువ్వు చామంతి పువ్వు ఇలాగ చుట్టూ పూలతో అలంకరించానండి అమ్మవారికి. చాలా బాగా నచ్చిందండి. నేను ఫస్ట్ టైం అమ్మవారిని ఇలా రెడీ చేశాను. అమ్మవారు అయితే చాలా బాగా వచ్చిందండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.